హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ కళగారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 5వ భాగం. ఇక కథలోకి వెళితే అర్ధరాత్రి అక్కడ 1000 వాల్ట్స్ మెరుపు మెరిసింది. ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తున్నాయి. ట్రక్కులో అరటిపళ్ళు చూసిన నాయక్కి పిచ్చి రేగిపోయింది. ఏంటి ఘోరం, అరటిపళ్ళు ఉన్నాయేంటి? మాలెక్కడా? రేయ్, ఏంట్రా ఇదంతా? 20 కోట్ల సరుకురా, ఏం చేశావు అని అరుస్తూ అందులో ఉన్న అరటిపళ్ళు బయటికి లాగి నేలకేసి కొట్టి కాలితో తొక్కి తొక్కి పచ్చడి చేస్తూ చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు నాయక్. అదంతా చూసి అక్కడ వాళ్ళు భయపడుతూ ఉంటే డీల్ కుదుర్చుకున్న వాళ్ళు సీరియస్గా తర్వాత కలుద్దాం అనుకుంటూ వెళ్ళిపోయారు. ట్రక్ నడిపిన డ్రైవర్ గుండె పట్టుకుని నా పని అయిపోయింది నాయనో అన్నట్టు చూస్తున్నాడు. నాయక్ మొత్తం పళ్ళన్నీ తొక్కి చివరిగా డ్రైవర్ పీక నొక్కే ప్రయత్నం చేస్తుంటే డ్రైవర్ భయంగా, బాయ్ నిజంగా నాకేం తెలియదు, నన్ను నమ్ము బాయ్ అని అతడి కాళ్ళు పట్టుకుని వేడుకోసాగాడు. వాడి రిక్వెస్ట్తో నాయక్ ఆగాడు. వీడిని చంపితే ఉపయోగం లేదు, అసలు సరుకు ఏమైందో తెలుసుకోవాలి అని. రేయ్ చెప్పరా, ఏం చేసావు, సరుకు ఎవరికి ఇచ్చేశావు అని అడిగాడు. డ్రైవర్ కొన్ని సంవత్సరాలుగా అతడి దగ్గర పనిచేస్తున్నాడు, అందుకే నమ్మకంగా డీల్ అప్పచెప్పాడు. కానీ ఊహించని ట్విస్ట్ కళ్ళ ముందు కనిపించేసరికి నాయక్ కంట్రోల్ తప్పి అరుస్తూ అడుగుతున్నాడు. డ్రైవర్ వేడుకుంటూ, బాయ్ నిజం బాయ్, నాకేం తెలియదు. హార్బర్ దగ్గర కర్టన్ బాక్సులు లోడ్ చేసుకుని అన్ని చెక్ పోస్టులు దాటుకుని చివరిగా జరిగిన 2 దగ్గర కూడా తప్పించుకుని వచ్చాను. చివరికి ఒంటేలికి కూడా పోకుండా ఆపుకుని వచ్చాను, నన్ను నమ్ము బాయ్ అని అడిగాడు డ్రైవర్. నాయక్ ఆలోచిస్తూ, చివరిగా జరిగిన రేడింగా? చివరి రేడింగ్ ఏంట్రా అని అతడి కాలర్ పట్టుకుని అడిగాడు నాయక్. డ్రైవర్ పోలీస్ సిబ్బంది అటాక్ విషయం చెప్పాడు. అతడు ఆల్మోస్ట్ సరుకు పట్టుకున్నాడు. అంతో పెద్ద ఆయన ఫోన్ చేశారు. ఆయన మాటతో అతడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఎక్కడ ఆగలేదు బాయ్ అని విషయం చెప్పాడు. నాయక్కి ఏదో డౌట్ వచ్చింది. అంటే నిన్ను లాస్ట్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసింది కాకుండా మార్గం మధ్య ఇంకో పోలీస్ సిబ్బంది ఆపారు అంటావు. వాళ్ళు కూడా మాల్ పట్టుకోకుండా పెద్ద ఆయన చెప్పారు అని వెనక్కిపోయారు అంటావు. సరే నా కొడక, ఇందులో నీ స్కెచ్ ఏమైనా ఉంది అని తెలిస్తే నీ బాడీలో పార్ట్స్ అన్నీ విదేశాలకి పీసులు లెక్క అమ్మేస్తాను. రేయ్ ఈయన్ని లోన పడేయండి అని అరిచాడు. అతడి అనుచరులు డ్రైవర్ని తీసుకుపోయి లోపల పడేశారు. నాయక్ ఆవేశంగా విఆర్కి కాల్ చేసి విషయం చెప్పాడు. అన్న, మాల్ మిస్సింగ్, ట్రక్లో సరుకు బదులు అరటిపళ్ళు ఉన్నాయి, ఇందులో మీ హస్తం ఏమైనా ఉందా అని అడిగాడు నాయక్. ఆ ప్రశ్నకి షాక్ అయ్యాడు విఆర్. అతడు ఆవేశపడుతూ, ఏం వాగుతున్నావురా, నీకు బుర్ర పోయిందా ఏంటి? నా హస్తం ఉండటం ఏంటి? అది నా సరుకురా. రేయ్ 20 కోట్ల సరుకురా, ఏం చేశారు? అసలు ఆ ట్రక్కులోకి అరటిపళ్ళు ఎలా వచ్చాయి? ముందు ఏం జరిగింది క్లియర్గా చెప్పు అని అడిగాడు విఆర్. నాయక్ తడబడుతూ, సారీ అన్నా, ఏదో టెన్షన్లో అడిగాను, నాకు ఏం అర్థం కావటం లేదు, అసలు సరుకు ఎటుపోయింది తెలియటం లేదు అని చెప్పి లాస్ట్లో ఎవరో పోలీస్ సిబ్బంది వచ్చి తనిఖీ చేసి నువ్వు ఫోన్ చేసినట్టుగా చెప్పి వెనక్కిపోయారు అంట. బహుశా ఆ గ్యాప్లో సరుకు మాయం చేసి ఉంటారు అని ఆలోచిస్తూ చెప్పాడు నాయక్. అంతే, స్పాట్లో విఆర్కి కళ్యాణ్ కళ్ళ ముందు మెరిశాడు. ఇది వాడి పని అయి ఉంటుంది, నేను అనుకుంటూనే ఉన్నాను. ఆ కళ్యాణ్ సామాన్యుడు కాదు, వాడి టార్గెట్ నేనే అని ఎవ్వరూ నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, 1 కాదు 2 కాదు 20 కోట్ల సరుకు వాడి హ్యాండ్లోకి పోయింది. ఇదంతా వాడి పనే, చాలా తెలివిగా నటించాడు. ఫారెస్ట్ని రెస్ట్ తీసుకో అని కేరింగ్గా చెప్పినప్పుడే డౌట్ వచ్చింది. నిర్లక్ష్యం చేశాను, వాడు హుషారయ్యాడు అని అరుస్తూ రగిలిపోతూ ఉన్నాడు విఆర్. నాయక్కి మేటర్ అర్థమైంది. ఆ ఏసీపీ కళ్యాణ్ ఇదంతా చేశాడు అని. కానీ ఎలా, ఎందుకు? స్టాక్ పట్టుకుని స్పాట్లో ఉన్న డ్రైవర్ని అరెస్ట్ చేయాలి కానీ ఇలా స్టాక్ మాయం చేయటం ఎందుకు అని అదే ప్రశ్న విఆర్ని అడిగాడు నాయక్. ఆ ప్రశ్నకి విఆర్ మండిపడుతూ, అరే బుద్ధి తక్కువ నా కొడక, ఆన్ని పట్టుకుంటే నేనెలా చిక్కుతానురా? వాడు గాని నువ్వు గాని నన్ను పట్టించరు అని వాడికి తెలుసు. ఎక్కడా నాకు సంబంధించిన ఆధారాలు ఉండవు, అందుకే నా సరుకు కాజేసి నన్ను బయటికి రప్పించాలని చూస్తున్నాడు. వాడిని వదిలిపెట్టను. కానీ వెంటనే వాడిని ఏం చేయలేం, స్టాక్ వాడి దగ్గర ఉంది.
ముందు వాణ్ణి అబ్జర్వ్ చేస్తూ వాడు ఆ సరుకు ఎక్కడ దాచాడో తెలుసుకోవాలి. తర్వాత వాణ్ణి గాల్లో కలిపేయాలి. నువ్వు ఆ పనిలో ఉండు అని అరిచి ఆర్డర్ వేశాడు విఆర్. నాయక్ అతడి మాటలతో అలర్ట్ అయ్యి కళ్యాణ్ని వెతికి అతడు దాచిపెట్టిన సరుకు పట్టుకునే పనిలో పడ్డాడు. విసుక్కుంటూ వచ్చి కళ్యాణ్ని కలిశాడు విజయ్. అతడి మొహంలో నీరసం చూసి, ఏమైందన్నా విసుక్కుంటూ ఉన్నావు అని అడిగాడు కళ్యాణ్. విజయ్ చిరాగ్గా చూసేసరికి అతడు నవ్వుతూ, కాస్త ఓపిక పట్టండి అన్నగారు, ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడి మీకు మ్యాటర్ చెప్తాను అని అంటూ ఎవరికో కాల్ చేస్తున్నాడు కళ్యాణ్. అవతల వ్యక్తి కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చిరాగ్గా పలికాడు. కళ్యాణ్ నవ్వుతూ, ఏంటి సార్ చాలా నీరసంగా ఉంది వాయిస్, బహుశా ఎనర్జీ లేదు అనుకుంటా. అరటిపళ్ళు తినండి విఆర్ గారు, బలం వస్తుంది అని చెప్పాడు కళ్యాణ్. అంతే, ఇక్కడ విజయ్ అక్కడ విఆర్ ఇద్దరు షాక్ అయ్యారు. కళ్యాణ్ నవ్వుతూ, సారీ అన్నగారు, స్టాక్ వాళ్ళ వద్దకు చేరలేదు, కరెక్ట్ అడ్రస్కి చేరింది. సో ఇవాళకి అరటిపళ్ళతో సరిపెట్టుకోండి అని డైలాగ్ వేశాడు అతడు. అంతే, విఆర్ రగిలిపోతూ, రే కళ్యాణ్, అనుకున్నారా ఇది నీ పనే అని? 20 కోట్ల రూపాయల సరుకు తెలివిగా కాజేశావు, తప్పు చేస్తున్నావు. నాతో పెట్టుకోవడం ఎంత పొరపాటో నీకు తెలిసేలా చేస్తాను. విఆర్తో పెట్టుకున్న నువ్వు నాశనం అవటం ఖాయం అని అంటున్నాడు అవతలి మనిషి. విజయ్ షాక్ అయి చూస్తూ ఉంటే కళ్యాణ్ విఆర్ మాటలకి ఏమాత్రం జంకకుండా, సార్ తొందరపడి నోరు జారకండి, ఇప్పటికే సరుకు మీది అని చెప్పి నోరు జారారు. నేను ఈ కాల్ రికార్డ్ చేసి ఉంటే ఎంత ప్రమాదం, నిమిషాల్లో దొరికిపోతారుగా, కాస్త ఆగండి అన్నాడు. అంతే, ఒక్క క్షణం విఆర్ కంగారు పడ్డాడు. అతడి తడబాటు కళ్యాణ్ గుర్తించి, సార్ టెన్షన్ అవ్వకండి, నేను రికార్డ్ చేయలేదులేండి, ఊరికే జోక్ చేశా, ఇంక ఉంటా సార్ అని ఫోన్ కట్ చేశాడు. అంతే, విఆర్ చేతిలో ఫోన్ నేలకేసి కొట్టాడు. అదంతా చూస్తున్న సెల్వరాజన్ అతన్ని కంట్రోల్ చేస్తూ ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నాడు. జరిగింది అంతా చూసిన విజయ్, ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఆ విఆర్తోనేనా? వాడికి సరుకు చేరలేదు అంటే దాన్ని నువ్వే మాయం చేశావా అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. కళ్యాణ్ అన్నని కూర్చోపెట్టి జరిగింది అంతా చెప్పాడు. విజయ్, నువ్వు సెర్చ్ చేస్తున్న ట్రాక్లో డ్రగ్ ఉన్నాయి అని నీతో పాటు నీ దగ్గర ఉన్న సిబ్బందికి తెలుసు. నీకు వచ్చిన ఫోన్ కాల్తో నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు, అంతవరకే నీకు నీ చుట్టూ ఉన్న వారికి తెలుసు. కానీ అసలు ఆ సమయంలో ఏం జరిగింది అంటే, నేను నాతో రమేష్ టీంని పెట్టుకుని అదే స్పాట్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. మీరంతా డ్రైవర్ దగ్గర ఉన్న సమయంలో తెలివిగా డ్రగ్స్ తీసుకుని వాటికి బదులు అరటిపళ్ళు పెట్టేశాను. అది చూసి ఆ నాయక్ ఇంకా విఆర్ మతి పోగొట్టుకుని దిక్కుతోచక ఆలోచిస్తూ ఉన్నారు. చేయి జారిన మాల్ ఏమైందో తెలుసు, ఎవరి దగ్గర ఉందో తెలుసు, కానీ ఎక్కడ ఉందో తెలియదు. బయటపడలేరు, నోరు మూసుకుని ఉండలేరు. ఇప్పుడు విఆర్ మిస్టేక్ చేస్తాడు. వాడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇన్నాళ్ళు క్రైమ్ చేశాడు కాదు, ఆ సెల్వరాజన్ చేయిస్తున్నాడు. కానీ ఇప్పుడు అలా జరగదు. మిస్టేక్ చేస్తారు, దొరుకుతారు అని నమ్మకంగా చెప్పాడు కళ్యాణ్. అంతే, విజయ్ సంతోషపడుతూ, సూపర్ కళ్యాణ్, ఇన్నాళ్ళకి ఈ అన్న తెలివితేటలు నీకు వచ్చాయంటే తేలుకుట్టిన దొంగల్లా నోరు మూసుకుని ఉంటారు. అలాగే నిన్ను అటాక్ చేయటానికి పన్నాగాలు చేస్తూ ఉంటారు, మనకి దొరుకుతారు, అంతా బాగుంది. కానీ ఇందాక విఆర్ మాట్లాడేది రికార్డ్ చేసి ఉంటే బాగుండేమో అన్నాడు విజయ్. కళ్యాణ్ నవ్వుతూ, ఆ మాట నువ్వు అడుగుతున్నావు అంటే వింతగా ఉంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఎన్నో విధాలుగా మార్పులు చేయవచ్చు. నిజాన్ని నిజమని ప్రూవ్ చేయటానికి కూడా వీల్లేని పరిస్థితి. విఆర్ మాట్లాడిన మాటలు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తే నా వాయిస్తో ఎవరో ఇమిటేట్ చేశారు అంటాడు. అంతేకాకుండా విఆర్ సామాన్యుడు కాదు, వాడి టాలెంట్ వాడికి ఉంది. మొత్తానికి ఓ పెద్ద తప్పు జరగకుండా చూశాను. ఈ మత్తు పదార్థం ప్రజల్లోకి వెళితే ఎంతోమంది దీనికి బానిసలైపోయి ఉండేవాళ్ళు. ముందు దీన్ని జాగ్రత్త పరచాలి, ఆ తర్వాత ఆ విఆర్ సంగతి చూడాలి అని చెప్పి విజయ్ వైపు చూశాడు కళ్యాణ్. విజయ్ నవ్వుతూ, గుడ్, మంచి ప్లాన్. అయితే విఆర్ రెడ్ హ్యాండెడ్గా దొరకాలి, అందుకు ఓ పోలీసోడు దొంగగా మారాలి, తప్పదు అని నిశ్చయించుకుని, ఓకే, మిగిలిన కథ నాకు వదిలేయి, ఈ స్టాక్ ఎక్కడ దాచిపెట్టాలి అన్నది నేను చూసుకుంటాను.
కాకుంటే నా వెనుక నువ్వు వద్దు, ఇద్దరం కలిసి ఈ పని చేయకూడదు, సమస్య రావచ్చు అని తమ్ముడి ప్లాన్లో తాను భాగం తీసుకుని మొత్తం స్టాక్ ఓ సీక్రెట్ ప్లేస్లో భద్రపరిచాడు విజయ్. విజయ్ కళ్యాణ్ ఉన్న చోటికి తిరిగి వచ్చి చేరుకున్నాడు. అతడి తెలివి మీద ఉన్న నమ్మకంతో కళ్యాణ్ స్టాక్ ఎక్కడ పెట్టావని కూడా అడగలేదు. అతడు అడగకపోయినా స్టాక్ ఎక్కడ పెట్టాడో చెప్పాడు విజయ్. అంతే, కళ్యాణ్ సూపర్ అనుకున్నాడు. విజయ్ అంటున్నాడు, కళ్యాణ్, నీ మీద ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ ఒత్తిడి వస్తుంది, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి, అలాగే జాగ్రత్తగా ఉండాలి అని అలర్ట్ చేశాడు. కళ్యాణ్ నవ్వుతూ, రావాలి అనేగా నా ప్లాన్, చూద్దాం ఏ గొప్పవాడి ఒత్తిడి మొదలవుతుంది. నేను కాదు, నాతో వాడు జాగ్రత్తగా ఉండాలి. సరే పద అని చెప్పి ఇల్లు చేరుకున్నారు. వాళ్ళు చేరుకునే సమయానికి రాత్రి 2 అయ్యింది. కళ్యాణ్ మదర్ అప్పటి వరకు మేలుకొని ఉండటం చూసి ఇద్దరూ కంగారు పడ్డారు. ఏంటమ్మా, ఇంతవరకు మేలుకుని ఉంటే ఎలా, నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని కోప్పడ్డారు. ఆవిడ దిగులుగా, మీరు ఇంత రాత్రి వరకు రాకుండా ఉంటే నాకు కంగారుగా ఉండదా? ఏం కళ్యాణ్, నీ ఫోన్ ఆఫ్లో ఎందుకు పెట్టుకున్నావు? నేను ఎప్పటినుంచి చేస్తున్నానో తెలుసా అని అడిగింది. కళ్యాణ్కి అప్పుడు గుర్తుకు వచ్చింది, తాను వాడుతున్న నంబర్ అమ్మకి తెలియదు అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి విఆర్కి చేసిన సిమ్ తీసి తన సిమ్ వేశాడు. ఆవిడ అదేమిటిరా, నీ ఫోన్లో వేరే సిమ్ వేశావు, ఏమైంది అని అడిగితే విజయ్ నవ్వుతూ, పోలీసోడికి తెలివి పిన్ని, నువ్వు టెన్షన్ అవ్వకు, ఇంకా ఆట మొదలైంది, చాలా చూడాల్సి వస్తుంది. మేము రాత్రులు రాకపోయినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఓ పోలీస్ ఆఫీసర్ తల్లిగా నువ్వు అలర్ట్గా ఉండాలి, అర్థం చేసుకుని టైంకి భోజనం చేసి పడుకోవాలి, అంతేకాని ఇలా అర్ధరాత్రి వరకు వేచి చూస్తూ ఉండకూడదు. సరే గాని ఇవాళ టెస్టులను తట్టుకుని నా స్టమక్ కాలిపోయింది, ఆకలి అన్నాడు. ఆవిడ నవ్వుతూ, సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, వడ్డిస్తా అని చెప్పి వెళ్ళింది. కళ్యాణ్ ఇంకా విజయ్ ఇద్దరూ పోటీ పడుతూ స్నానం చేసి వచ్చారు. వాళ్ళ కోసం ఆవిడ వడ్డిస్తూ ఉంటే ఇద్దరూ ఏదో సాధించామనుకుని ప్రశాంతంగా భోజనం చేశారు. అలాగే ఆవిడ దగ్గర మాట తీసుకున్నారు, మరునాటి నుంచి రాత్రి 9లోగా భోజనం చేసి నిద్రపోవాలి అని. క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాళ్ళకి నిద్ర లేకుండా చేసి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా నిద్రపోయారు. ఫారిష్కి విషయం తెలిసి కళ్యాణ్ మొత్తం నాశనం చేశాడు అని, వాడికి అంతా తెలిసే నా ముందు నటించాడు అని భయపడుతూ, ముందు ముందు ఏం చేస్తాడో అని భయపడుతూ ఉన్నాడు. మరునాడు ఎలాంటిది న్యూస్ పేపర్లో రాలేదు. కానీ కళ్యాణ్ మొబైల్కి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటిని అటెండ్ అయ్యి అర్జెంటుగా మినిస్టర్ని మీట్ అవ్వటానికి కదిలాడు. అతడితో పాటు విజయ్ కూడా వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు, కావున ఎలాంటి టెన్షన్ లేదు. కళ్యాణ్ హోమ్ మినిస్టర్ని మీట్ అయ్యే దారిలో అతడికి ఇంకో అన్నోన్ ఫోన్ కాల్ వస్తుంది. అతడు ఇంకే ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. కానీ అతడే కొందరికి కాల్ చేసి మాట్లాడాడు. అతడి వెనుకే ఇంకో వెహికల్లో వస్తున్న విజయ్కి కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిని అటెండ్ చేసి వినయం నటిస్తూ మినిస్టర్ గారిని మీట్ అయ్యే పనిలో ఉన్నామని చెప్పాడు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకుంటున్న విజయ్ మొబైల్కి ఇంకో అన్నోన్ పర్సన్ ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు అతడు. ఆ ఫోన్ చేస్తుంది ఓ అమ్మాయి. ఆమె వాయిస్ విన్న మరుక్షణంలో అతడు గుర్తుపట్టేశాడు. కానీ ఏమీ తెలియనట్టు, హలో ఎవరు అని అడుగుతున్నాడు. అవతలి నుండి ఆమె ఎంతో స్వీట్గా, అప్పుడే మర్చిపోయారా కాఫీ పొడి అని అంటూనే, ఓ సారీ విజయ్ సార్ అని పలికింది. విజయ్ నవ్వుతూ, ఓ మీరా, మిల్క్ పొడి, ఏంటి సంగతి, నన్ను గుర్తు చేసుకుంటున్నారు అని అడిగాడు. ఆమె నవ్వుతూ, ఏంటి సార్ మీరా అంటున్నారు అని అడిగింది. అతడు నవ్వుతూ, మరి మీరు నన్ను సారు అంటున్నారుగా, అందుకే మీరా అన్నాను, మధు మేడం అని చెప్పాడు. ఆమె ఓకే, విజయ్ అనే పిలుస్తా, మీరు నన్ను మధు అని పిలవండి అని అడిగింది. విజయ్ ఆలోచిస్తూ, అదంతా సరే గాని ఏంటి ప్లాన్ అని అడిగాడు. ఆమె కంగారు పడి, ప్లాన్ ఏముంటుంది, మీరే అన్నారు మిల్క్ పొడి కాఫీ పొడి మీట్ అయ్యి కాఫీ ఎంజాయ్ చేద్దామని, ఈ సండే మీట్ అవుతారా నన్ను వేగస్ పార్క్లో అని అడిగింది. విజయ్ ఆనందం ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ, వావ్ సూపర్, మీరు నన్ను కాఫీకి ఇన్వైట్ చేస్తున్నారా, అంటే స్పాట్ రేపు ఫిక్స్ చేశారా, ఏదో పెద్ద ప్లానే, ఏంటి ట్రాన్స్ఫర్నా లేక ఏకంగా పైకే పంపించేద్దామనా అని అడిగాడు. ఆమెను నమ్మలేనట్టు మధు షాక్ అయింది.
వీడేంటి నా ప్లాన్ కనిపెట్టేశాడు అని కవర్ చేసుకుని, అదేం లేదు అండి, నాకే ఇంట్రెస్ట్ పుట్టి మీతో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలి అనిపించింది. అయినా ఏంటండి అంత దారుణంగా మాట్లాడతారు? నేను అంత చెడ్డదానిలా కనిపిస్తున్నానా? ఏదో మిస్అండర్స్టాండ్. దాన్ని మర్చిపోయి కాఫీకి ఇన్వైట్ చేస్తే నన్ను హర్ట్ చేయటం ఏమైనా బాగుందా అని అడిగింది. విజయ్ సింపుల్గా నిట్టూరుస్తూ, ఓకే మధు, నువ్వు సిన్సియర్గా రమ్మన్నా నాకు వీలు పడదు, ఏమీ అనుకోవద్దు అని ఫోన్ పెట్టేయబోతే ఆమె కోపంగా, కుదరదు, మీరు వచ్చి తీరాలి. ఈ మధు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని పొందే వరకు ఊరుకోదు. పైగా మీరు నన్ను ఎంతో ఇన్సల్ట్ చేశారు. నేను చాలా ఫీల్ అవుతున్నాను. రేపు సండే, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు వచ్చే వరకు అక్కడే ఉంటాను. రాకుంటే ఏం చేస్తానో చేసుకుంటానో నాకే తెలియదు అని ఫోన్ పెట్టేసింది. విజయ్ ఆలోచిస్తూ, ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టు ఉంది. ఈ విజయ్తో గేమ్స్ అంత ఈజీ కాదు అని నవ్వుకుని ఆ ఫోన్ విషయం అక్కడితో మర్చిపోయాడు. అంతలో మినిస్టర్ భవన్ చేరుకున్నారు. కళ్యాణ్ ఎంతో గంభీరంగా కార్ దిగాడు. అతడి వెనకే విజయ్ కూడా దిగాడు. వాళ్ళు మినిస్టర్ భవన్ లోపలికి వెళుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు అప్రయత్నంగా వాళ్ళకి మర్యాద ఇస్తూ తప్పుకోవలసి వచ్చింది. అలా ఉంది ఆ అన్నాతమ్ముళ్ల రాక. కళ్యాణ్, విజయ్ లోపలికి చేరుకున్నారు. అక్కడ కూర్చుని ఉన్న మినిస్టర్కి ఇద్దరూ సెల్యూట్ చేశారు. మినిస్టర్ పక్కనే కూర్చుని ఉన్నాడు విఆర్. మొదటి ముఖ పరిచయం హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. విఆర్ కళ్యాణ్ని మొదటిసారి చూస్తున్నాడు. అతడి వైపు చూసి కాస్త తడబడ్డాడు విఆర్. అలా ఉంది అతడి కటౌట్. మనిషేన వీడు? నడుచుకుని వస్తుంటే యూనిఫామ్ వేసుకున్న సింహం వస్తున్నట్టే ఉంది. అంతా వీడిని ఏసీపీ సింగం అని ఎందుకు అంటారో అర్థమవుతుంది. ఉక్కుతో చేసినట్టు ఉంది వీడి శరీరం. కొడితే కొండైనా పిండి అయిపోతుందేమో. మరీ ఇలా ఉన్నాడు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? అసలు ఎవడు వీడు అని ఎన్నో ప్రశ్నలు మనసులో వేసుకుని పైకి సీరియస్నెస్ నటిస్తూ చూస్తున్నాడు. హోమ్ మినిస్టర్ కళ్యాణ్ వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి మిస్టర్ కళ్యాణ్, మీరు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారు అని తెలుస్తుంది. అక్కరలేని పబ్లిసిటీ కోసం కనిపించిన వాళ్ళని చితకబాదుతున్నారు అని, అరెస్ట్ చేస్తున్నారు అని తెలిసింది. ఇదంతా ఏంటి? ఎందుకు? ఏం సాధించటానికి? నాకు మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అన్నిటికంటే అతి పెద్ద కంప్లైంట్ అన్అఫియల్ చర్యలు, ఇల్లీగల్ పనులు చేపడుతున్నారు అని. అలాగే నీకు నీ అన్న డిఎస్పీ సపోర్ట్ చేస్తున్నాడు. అసలు నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు అని నేరుగా విషయం అడిగాడు. కళ్యాణ్ ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. కావున ఎలాంటి ఫీల్ అవ్వకుండా ఆయన పక్కన ఉన్న విఆర్ వైపు లుక్ ఇచ్చి, నేనైతే ఇప్పటి వరకు ఏం చేయాలి అనుకోలేదు సార్, ఇక మీదట చేస్తాను ఏమో అని డైలాగ్ వేశాడు. ఆ మాటకి అర్థం హోమ్ మినిస్టర్కి తెలియదు, కానీ విఆర్కి అర్థమైంది. అంటే వీడు సరుకుని ఏదో చేస్తాను అంటున్నాడా? ఓ నో అనుకుంటూ ఉంటే విజయ్ అతడి ఫీలింగ్ అబ్జర్వ్ చేస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. హోమ్ మినిస్టర్ కోపంగా, ఏంటి నువ్వు మాట్లాడేది? తలతిక్క ఆన్సర్ చేస్తున్నావు. నువ్వు మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్తో. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? తక్షణమే నిన్ను సస్పెండ్ చేయగలను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. కళ్యాణ్ చిన్నగా నవ్వి, సార్ మీరు ఆ పని చేయలేరు. ఎందుకంటే నన్ను సస్పెండ్ చేయాలి అంటే మీ దగ్గర సరైన రీజన్ ఉండాలి, లేకుంటే సస్పెండ్ చేయటం కుదరదు అని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. అంతే. మినిస్టర్ మరింత మండిపడుతూ, ఏంటి కళ్యాణ్, నువ్వో ఏసీపీ మాత్రమే, ఏదో సీఎంలా బిల్డప్ ఇస్తున్నావు. నేను సస్పెండ్ చేయాలి అనుకుంటే చేస్తాను, నీకు ఎలాంటి రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ఆవేశంగా డైలాగ్ వేశాడు. విఆర్ అప్పుడేం చేస్తావు అన్నట్టు చూస్తుంటే కళ్యాణ్ లైట్ స్మైల్ ఇచ్చి, నాకు రీజన్ చెప్పకపోయినా ప్రజలకి చెప్పాలి సార్. ఏసీపీ కళ్యాణ్ అంటే ఏంటో ఈ 6 monthsలో జనంకి బాగా అర్థమైంది. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళకి కాస్తైనా నమ్మకం కలిగింది నా వలనే. ఆ నమ్మకానికి మీరు ఖచ్చితంగా బదులు చెప్పాలి, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేమో చూసుకోండి. ఓకే సార్, ఆ విషయం పక్కన పెట్టేసి ఇంతకీ విషయం ఏంటి సార్? నా మీద కంప్లైంట్ ఇస్తుంది ఎవరు? మీ పక్కన ఉన్నారే ఈయనా అని జలకిచ్చి, అసలు నేను చేసిన తప్పేంటి చెప్పండి అని హోమ్ మినిస్టర్ నోరు మెదపలేని డైలాగ్స్ వేసి అడిగాడు కళ్యాణ్. మినిస్టర్ ఆన్సర్ చేయలేదు. కళ్యాణ్ మాటల్లో వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంది.
విజయ్ మినిస్టర్ వైపు చూసి అతడు మాట్లాడకపోయేసరికి తాను కలుగ చేసుకుని, ఏసీపీ సార్, మీరు మినిస్టర్ గారికి గౌరవం ఇవ్వాలి. ఇలా సీరియస్ అవ్వటం ఏం బాగోలేదు. కాస్త దూకుడు తగ్గించుకోండి ప్లీజ్ అని కంట్రోల్ చేశాడు. అతడి మాటలతో మినిస్టర్ స్పృహలోకి వచ్చాడు. విజయ్ పూర్తిగా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతూ, ఇదే సార్ వీడితో వచ్చిన చిక్కు. సారీ సార్, ఏసీపీని వీడు అన్నాను. ఎంతైనా అన్నని కదండి, అందుకే నోరు జారాను. సార్, చిన్నప్పటి నుండి వీడు దూకుడు కంట్రోల్ చేసే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. బట్ నో యూజ్ సార్, దూసుకెళ్ళిపోతూనే ఉన్నాడు. చెప్పాలి అంటే ఒకటా రెండా, ఎన్ని ఉన్నాయో. స్కూల్ డేస్ నుంచి అంతే. అందులో ఒకటి ఎగ్జాంపుల్ చెబుతా. మేం ట్రైనింగ్కి ప్రయాణం కాకముందు వీడి దూకుడుతో ఓ పాల వ్యాన్ పట్టుకున్నాడు. అడ్డం వచ్చిన వాళ్ళని తుక్కు కింద చావగొట్టాడు. చూడబోతే పాల వ్యాన్ ఎందుకు పట్టుకున్నాడు అనుకుంటున్నారా? విషయం ఉంది సార్. ఆ పాల వ్యాన్లో పాలకి బదులు మద్యం సీసాలు ఉన్నాయి. వాటిని బయట నక్కి చూస్తున్నాడే ఇన్స్పెక్టర్ పారిష్, ఆయనకే హ్యాండ్ ఓవర్ చేశాడు కళ్యాణ్. అక్కడితో చాలు, మన పని అయిపోయింది అంటే వీడు ఇంకా ఇన్వాల్వ్ అయ్యాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ చాలా కోపడ్డాడు కూడా. మా వాడిని నేను ఆపి, మనం ఇంకా పోలీస్ ఆఫీసర్ కాలేదు, ఇది పోలీసు వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు చూసుకుంటారు అని వెనక్కి తీసుకువచ్చేశాను. అదే నేను చేసిన తప్పు. మా వాడు ఇప్పటికీ ఆ విషయంలో నన్ను తిడుతూనే ఉన్నాడు. మేం పట్టించి ఇచ్చిన మద్యం ఏటిపోయింది తెలియదు, ఎవరికి అప్పచెప్పారో తెలియదు. నో కేస్, నో అరెస్ట్, అంతే. మా వాడికి పోలీస్ ఆఫీసర్పై నమ్మకం లేకుండా పోయింది. నా మాట అంటే గౌరవం లేకుండా పోయింది సార్. అందుకే వీడి పనుల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నాకేం తెలియదు ప్లీజ్ అని విషయం చెప్పాడు. కళ్యాణ్ కలుగు చేసుకుని, అవును, నేను ఎవరిని నమ్మను, ఎవరికి భయపడను. నేను తప్పు చేశాను అని ప్రూవ్ చేసి నన్ను సస్పెండ్ లేదా ట్రాన్స్ఫర్ చేయండి. అలా కాకుండా నన్ను టచ్ చేయాలి అనుకుంటే మీరు చాలామందికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది, చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చినట్లు డైలాగ్ వేసి విజయ్ వైపు చూసి, మీ కంప్లైంట్ కూడా పూర్తి అయితే కాస్త బయటికి వెళ్ళండి, నేను మినిస్టర్ గారితో సింగిల్గా మాట్లాడాలి అన్నాడు. మినిస్టర్ అప్పటికే చాలా షాక్లో ఉన్నాడు. కళ్యాణ్ ఏం మాట్లాడతాడో అని. విజయ్, నువ్వు వెళ్ళు అన్నాడు. విజయ్ మనసులో అయిపోయావు అనుకుంటూ సార్ అని సెల్యూట్ చేస్తూ విఆర్ వైపు ఓ లుక్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. కళ్యాణ్ విజయ్ వెళ్ళాక మినిస్టర్ దగ్గరగా వచ్చి, ఏంటి, ట్రాన్స్ఫర్ చేస్తే టాటా చెప్పిపోతాను, సస్పెండ్ చేస్తే చేతులు ముడుచుకు కూర్చుంటాను అనుకున్నావా? అన్నిటికీ తెగించిన వాణ్ణి రెచ్చగొట్టాలి అని చూడకు, నష్టపోతావు. నీ మినిస్టర్ పదవి 5 ఏళ్ళు, అది కూడా గ్యారంటీ లేని పదవి. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. ఇంకో 4 నెలల్లో ఎన్నికలు, నువ్వు గెలుస్తావు అనే నమ్మకం కూడా లేదు. నీ పక్కన ఉన్న ఈ ఎమ్మెల్యేకి కూడా డౌటే. అలాంటి నువ్వు నన్నేం చేయగలవు? నీకులా 5 ఏళ్ల పదవి కాదు, నాది ఒంట్లో ఓపిక, గుండెల్లో ధైర్యం, డ్యూటీపై విశ్వాసం ఉన్నంత వరకు ఈ కాకి బట్టలు నా ఒంటి మీద మోస్తూనే ఉంటా, నా పదవికి న్యాయం చేస్తూనే ఉంటా. ఇందాక ఏమన్నావు? ఏంటి, పోలీస్ వాడివి అయి ఉండి ఇల్లీగల్ కార్యకలాపాలు సాగిస్తున్నావు ఏంటి అని ఆ మాట నన్ను నువ్వు అడుగుతున్నావా? సిగ్గుండాలి. పార్టీ ఫండ్ కోసం తప్పుడుదారులు తొక్కే నీకు నన్ను ప్రశ్నించే అధికారం ఎక్కడిది అని అంటూ విఆర్ వైపు చూస్తూ, ఓ దొంగ నా కొడుకు అధికారంలో కూర్చుని పోలీస్ వ్యవస్థని తన ఇంటి కాపలా కుక్కల్లా తన తప్పుడు పనులకి వాడుకునే చెప్పుల్లా చూస్తూ పెద్ద మనిషిగా చలామణి అవుతుంటే చూస్తూ ఊరుకోలేని ఈ పోలీస్ వాడు దొంగగా మారాలి, ఇల్లీగల్గా వ్యవహరించాలి. తప్పదు సార్. మీరు మీ డ్యూటీ సక్రమంగా చేసి చెక్ పోస్ట్ సిబ్బందిని వాళ్ళు విధులు నిర్వర్తించినట్టు చూసుకుని ఉంటే ఓ ఏసీపీ దొంగగా మారాల్సిన అవసరం లేదు. నీ పక్కన ఉన్న ఈ నా కొడుకు ఆట కట్టించి తీరుతా. నీకు అంత తేటగా ఉంటే నాతో పెట్టుకో, వీడితో పాటు నీ ఆట కూడా కట్టించేస్తాను. నువ్వు నీ చెంచా నన్ను ఏం చేయలేరు, మూసుకుని చూస్తూ ఉండటం తప్ప. ఈ సిటీలోకి మత్తు పదార్థాలు రవాణా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను, అడ్డుకుంటూనే ఉంటాను. వచ్చిన మెటీరియల్ మాయం చేస్తూనే ఉంటాను. మీకు చేతనైతే ఆపండి. ఏసీపీ కళ్యాణ్ మాట అంటే మాటే, మీకు తోచింది చేసుకోండి. నన్ను మాత్రం రెచ్చగొట్టాలి అని చూడకండి, నష్టపోతారు. అసలే తిక్కనా కొడుకుని. మా అమ్మ అన్న మాటే లెక్క చేయను. ఇంకా మీరెంత?
నా పీకలేరు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అంతలోనే నార్మల్గా ఫేస్ పెట్టి, సార్ మీరు మాకు 15 మినిట్స్ మీటింగ్కి పిలిచారు, టైం అయిపోయింది, ఇంక నేను వెళ్ళనా అని అడిగాడు. హోమ్ మినిస్టర్ నోరు తెరిచి చూస్తూ చేత్తో సైగ చేశాడు, బయటికి పోరా బాబు అని. విఆర్ దిక్కుతోచనట్టు చూస్తూ ఉండిపోయాడు. కళ్యాణ్ చివరిగా సెల్యూట్ చేసి బయటకు కదిలాడు.